ఊటీలో మనందరినీ స్వీట్ గా ఎంటర్టైన్ చేసిన రాజాతో ఫోటోస్ తీయించుకుందాం. ఓకే? ఇలా ఎగబడితే వెళ్ళిపోతాను. అమ్మాయి గారు ఒక నిమిషం, మీతో ఫోటో తీయించుకోవాలనుకుంటే దూరంగా వెళ్ళిపోతున్నారండి. వాళ్ళందరితో ఫోటోలు దిగుతూ చాలా బిజీగా ఉన్నావు కదా, అందుకని. బాలేవారండి, మీ ఫ్రెండ్స్ అంతా నాతో ఫోటో దిగాలనుకుంటున్నారు, నేను మీతో దిగాలనుకుంటున్నాను. ఎవరు గొప్ప, మీరా వాళ్ళ? ఇక్కడ ఎవరు గొప్ప వాళ్ళేం కాదులే గాని నువ్వు నాతో ఫోటో తీసుకోవాలి, అంతే కదా? అట్టా ఇట్లాంటి ఫోటో కాదండి, అదిరిపోయేలా ఫోటో తీస్తా. ఆహా, అంత గొప్పగా తీస్తావా? సూపర్. కానీ ఫోటో మాత్రం నా ఇష్ట ప్రకారం తీస్తాను, మీరేం మాట్లాడకూడదు. ఏం చేస్తావేంటి? చూపిస్తాగా. గుడ్ నైట్ అమ్మాయి గారు. గుడ్ నైట్ రా. భలేవాడివే, రాత్రిపూట వచ్చినప్పుడు గుడ్ నైట్ అని చెప్పకూడదు. మరి పొద్దున్న వచ్చినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తారు కదండి. నేను రాత్రిపూట వచ్చాను కాబట్టి గుడ్ నైట్ చెప్పాను. రాత్రిపూట వచ్చినప్పుడు వచ్చిన పని అయిపోయి వెళ్ళిపోయేటప్పుడే గుడ్ నైట్ చెప్పాలి. ఓ అట్టగండి, అర్థమైందండి. నేను తీసిన ఫోటోస్ ఇప్పుడు కాదండి, నేను వెళ్ళిపోయిన తర్వాత చూడండి. నువ్వు ఉన్నప్పుడు చూస్తే ఏం లేదండి, నాకు కొంచెం సిగ్గండి. సిగ్గా? నువ్వేమన్నా ఆడపిల్లవా? కాదనుకోండి, మీరు ఆడపిల్ల కదండి. హలో హలో, మర్చిపోయినా మగారు, వచ్చిన పని అయిపోయింది కదండి. గుడ్ నైట్ అండి. అమ్మాయి గారు, ఫోటో చూసారు కదా, అలా ఎందుకు తీశానో తెలుసా? 20 ఏళ్ల వయసులో మీ అంత అందమైన అమ్మాయిని ఇష్టపడే కుర్రాళ్ళు ఓ అంటే 1,000,000 మంది ఉంటారు. కానీ 60 ఏళ్ల వయసులో కూడా మిమ్మల్ని ఇష్టపడేవాడు ఈ రాజా ఒక్కడే అని చెప్పడానికి. నేనంటే కూడా మీకు ఇష్టం అనుకోండి. రేపు పొద్దున్నే మీరు ఊరికి వెళ్ళేటప్పుడు ఓ ఎర్ర గులాబీని మీ తల్లో పెట్టుకొని రండి.